ఈ రోజు మా అక్క వాళ్ళ బాబుది బారసాల, అలాగే ఉయ్యాల ఫంక్షన్. మా బావగారు అయితే ఫస్ట్ టైం బాబుని ఈ రోజు చూస్తున్నారనమాట. ఇన్ని రోజులు ఎందుకు చూడలేదు, అలాగే ఉయ్యాల ఫంక్షన్ ఎలా జరిగిందా ఏంటనేది ఈ వీడియోలో మీతో డీటెయిల్ గా షేర్ చేసుకుంటాను. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు థాట్స్ ఆఫ్ చిన్ని. నేను మీ ప్రత్యూష. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో ఏంటంటే, నా ప్రీవియస్ బ్లాగ్స్ లో మీకు చెప్పాను కదండి, మా అక్కకి రీసెంట్ గా బాబు పుట్టాడని. ఈ రోజు ఏంటంటే బాబుది ఉయ్యాల, అలాగే బారసాల సెరమనీ అనమాట. సో ఏంటంటే ఒక 4-5 డేస్ ముందు నుంచి ప్రిపరేషన్స్ అంతా స్టార్ట్ చేసాము. సో బాబుకి నామకరణం, అలాగే ఉయ్యాల ఫంక్షన్ కూడా ఒకే రోజు చేస్తున్నాము. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఒక 2-3 రోజుల ముందు నుంచే కొంచెం హడావిడి, అలాగే సందడి ఉంటుంది గదండీ! సో, మేము కూడా ఏంటంటే ముందు రోజు ఈవినింగే పూలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. బంతి పూలన్నీ గుచ్చిపెట్టుకొని, మాలలన్నీ కట్టి పెట్టుకున్నాననమాట ఉయ్యాల డెకరేషన్ కోసం. అలాగే దేవుడికి, దేవుడి మందిరానికి, అలాగే గుమ్మాలకి ఆహ్, మనం తోరణాలు కడతాం గదా! అలా చేయడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేసామంటే అంతా రెడీ అయిపోయి శివాలయానికి వెళ్ళాము. శివాలయం గదా! ఫస్టు అభిషేకం చేపిచ్చాము. ఇక ఈశాన్వి అయితే లోపల ఉండనని గొడవ చేస్తుంది. అందుకే అక్క వాళ్ళ దగ్గరికెళ్ళి నించుందనమాట. నేను కూడా పెద్దమ్మ దగ్గరే ఉంటానని. ఇంకా అక్క వాళ్ళేంటంటే ఫస్ట్ శాంతి పూజ చేస్తున్నారు. యాక్చువల్లీ ఏంటంటే బాబుకి శాంతొచ్చిందనమాట. అలాగే పేగు మెడలో వేసుకొని పుట్టాడు. సో, అలా ఏంటంటే ఇలా పేగు మెడలో వేసుకొని పుడితే ఏంటంటే తండ్రి అలాగే మేనమామ 21 రోజు వరకు చూడకూడదంటారు గదా! సో, మా బావగారు గూడా అందుకే చూడలేదనమాట. ఇప్పటి వరకు మా బావగారు ఒక్కళ్ళే బాబుని చూడలేదు. సో, ఏంటంటే ఫస్ట్ శాంతి పూజ చేశారు. చేసిన తర్వాత నూనెలో చూపిస్తారు గదా! సో, పంతులు గారేంటంటే మా బావగారికి ఇలాగా నూనెలో చూపిస్తున్నారనమాట బాబు మొహాన్ని. పంతులు గారేంటంటే, "బాబుకి శాంతొచ్చింది గదమ్మా! శివాలయంలో చేపిస్తే మంచిదని" చెప్పారు. అందుకే మేమేంటంటే శాంతి పూజ, అలాగే నామకరణం వచ్చేసి గుడిలో పెట్టుకున్నాము. భోజనాలు అలాగే ఉయ్యాల ఫంక్షన్ వచ్చేసి ఇంటి దగ్గరనమాట. ఇక ఈశాన్వి అయితే అటు ఇటు తిరుగుతూనే ఉంది. కొంచెం సేపు లోపలికెళ్దామంటది, కొంచెం సేపు బయటికెళ్దామంటది. అటు ఇటు తిరుగుతూనే ఉందనమాట. మేమిక్కడ ఈ నామకరణం వచ్చేసి గుడిలో పెట్టుకున్నాం గదా! ఓన్లీ క్లోజ్ రిలేటివ్స్ వాళ్ళ వరకే వచ్చామనమాట గుడికి. మిగతా రిలేటివ్స్, గెస్ట్‌లంతా కూడా ఇంటి దగ్గరికొస్తారు. సో, అక్క వాళ్ళేంటంటే ఫస్ట్ ఇక్కడ శాంతి పూజ చేస్తున్నారు. శాంతి పూజ అయిపోయిన తర్వాత ఏంటంటే అంటే సాయంత్రం ఏంటంటే నవగ్రహాలకి అది దానాలు అలా ఇస్తారంట. అంటే నవగ్రహాలకి ఇచ్చినట్టుగా మనం బ్రాహ్మణులకి దానం ఇస్తామనమాట. సో, ఇలాగా దానం ఇస్తే మంచిదనమాట. ఇక్కడ మా బుడ్డోడేమో చక్కగా బజ్జున్నాడు. వాడికొక చిన్న పంచ్ లాంటిది వేశాననమాట. భలే క్యూట్‌గా ఉన్నాడు. వీడిని చూస్తేనే నాకు అచ్చం ఇషాన్వినే గుర్తొస్తుంది. ఆబ్వియస్‌లీ మన ఇంట్లో ఇలా చిన్న పిల్లలున్నప్పుడు ఏంటంటే ముందు పిల్లలు గుర్తొస్తూ ఉంటారేమో గదా! నాకు ఏంటంటే మా ఇంట్లో ఫస్ట్ అమ్మ వాళ్ళ సైడ్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఆరుహి అనమాట. అక్క వాళ్ళ పెద్ద పాప. నాకు ఇషాన్వి అప్పుడేంటంటే అచ్చం ఆరుహినే గుర్తొచ్చేది. సేమ్ పగలంతా నిద్రపోయేది. నైట్ వచ్చేసి జాగారం అనమాట. మేమంతా షిఫ్ట్‌లు వైస్‌గా మేల్కొని ఉండేవాళ్ళం. సేమ్ ఇషాన్వి అప్పుడు గూడా సేమ్ అలాగే చేసేదనమాట. పగలంతా నిద్రపోయి రాత్రంతా జాగారం. నాకిప్పుడు ఈ బుడ్డోడిని చూస్తుంటే గూడా అచ్చం ఇషాన్వి గుర్తొస్తుంది. ఇంకా పిల్లలందరూ అంతేనేమో పగలంతా నిద్రపోయి రాత్రంతా మేల్కొనుంటారు. ఇంకా అందరు పిల్లలు అంతేనేమో అనిపిస్తుంది. మీ పిల్లలు కూడా అంతేనా? ఒకవేళ అలాగే అయితే కింద కామెంట్ చేయండి. ఇక్కడ ఆరుహి అండ్ ఇషాన్వి వచ్చేసి బయట ఇలా తిరుగుతూ ఉన్నారు గుడి బయట. ఇషాన్వి వచ్చేసి ఇక్కడ అలిగి బుంగమూతి పెట్టుకొని కూర్చుందనమాట. ఎక్స్‌ప్రెషన్స్ అయితే చాలా క్యూట్‌గా ఉన్నాయి. నాకైతే భలే ముద్దుగా అనిపిచ్చింది. అబ్బబ్బా! ఎంత క్యూట్‌గా ఇస్తుందో ఎక్స్‌ప్రెషన్స్ అసలకి. ఇంక అట్లాగే బాబుకి శాంతి పూజ అయిపోయింది. ఇంకిక్కడొచ్చేసి నామకరణం జరుగుతుందనమాట. ఫస్ట్ వచ్చేసి బాబు పేరుని ఇలా బియ్యంలో రాపిస్తారు గదా! ఉంగరంతోటి. అలాగే నామకరణం గూడా చేసేశారు. బాబు పేరొచ్చేసి అభయ్ వెంకట్ వర్మ. వీళ్ళందరియి కూడా ఏతో స్టార్ట్ అవుతాయన్నమాట. మా బావగారిది, అక్కది, అశోక్ వర్మ, అనూష, ఆరుహి, అలాగే బాబుది కూడా ఏతోనే రావాలని ఫస్ట్ అభయ్ అని పెట్టాడు. ఇక్కడ ఈశాన్వి వచ్చేసి అందరికి హాయ్ చెప్తుంది మీ అందరికి. సో, అలాగా బాబుకి అభయ్ అని పెట్టారనమాట. అభయ్ అంటే భయం లేనివాడు అని. అలాగే శివుడి పేరు కూడా మీనింగ్ వచ్చేలాగా ఉందనమాట. సో, అందుకని అబ్బాయి అని పెట్టారు. అలాగే వెంకట వచ్చేసి మా తాతగారి పేరనమాట. సో, కలిసొచ్చేలాగా అబ్బాయి వెంకట వర్మ అని పెట్టారు. ఇక్కడొచ్చేసి బాబుకి పాలు ముట్టిస్తున్నారనమాట. పాలల్లో తేనె అది కలిపి ఉంగరంతో ఇలాగ ముట్టిస్తారనమాట నామకరణం అప్పుడు.
ఫస్ట్ తల్లిదండ్రుల చేత ముట్టిస్తారు. తర్వాత అందరి చేత అన్నమాట. అంటే తేనె పలుకులు పలకాలి అని మనం ముట్టించేటప్పుడు కూడా మధుర వాగ్భవ అని చెప్పి 3 సార్లు చెప్పి ముట్టిస్తామన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మధురమైన మాటలు మాట్లాడాలని మనందరం ఆశీర్వదిస్తున్నట్లు అన్నమాట. ఇంక ఇలాగా అందరూ ముట్టించడం అయిపోయిన తర్వాత ఏంటంటే వీళ్ళు బట్టలు పెడుతున్నారనమాట అక్క వాళ్ళకి. వాళ్ళ అత్తగారు వాళ్ళు, అలాగే అమ్మ వాళ్ళు వీళ్ళు బట్టలు పెడుతున్నారనమాట. ఇక్కడ ఆరుహి వచ్చేసి మిస్ అయిందనమాట పాలు ముట్టించడం. అందుకే మళ్ళీ వచ్చి నేను కూడా ముట్టిస్తా అని ముట్టిస్తుంది. ఇక బట్టలు పెట్టడం అంతా అయిపోయిన తర్వాత మేము గుళ్ళో కొన్ని ఫ్యామిలీ ఫోటోస్ తీసుకున్నాము. ఎందుకో తెలీదు కానీ గుళ్ళో చేయడం వల్లో ఎందుకో తెలీదు కానీ నాకంతా కూడా చాలా పాజిటివ్ వైబ్ ఉంది ఆ రోజంతా కూడా. అస్సలు స్ట్రెయిన్ అయినట్లు అనిపించలేదు. మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా అంతా అయిపోయిన తర్వాత నేను ఆరుహి హారతి ఇచ్చామనమాట. హారతి అది ఇచ్చేసిన తర్వాత మేమంతా ఇంకా ఇంటికొచ్చేసాము. ఇంకా ఇంటి దగ్గర ఏంటంటే మాదేంటంటే అమ్మ వాళ్ళది సెకండ్ ఫ్లోర్ అనమాట. సో లిఫ్ట్ లేదు. సో పెద్దవాళ్ళందరూ ఉంటారు కదా, స్టెప్స్ ఎక్కడం కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని ఇంటి పక్కనే కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే వేరే వాళ్ళది, సో అక్కడ భోజనాలు పెట్టుకున్నాం అనమాట. సో భోజనాలు కూడా చాలా బాగా కుదిరాయి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో బాబుని కూడా కొంతమంది పైకొచ్చి చూడలేని వాళ్ళు ఉంటారు కాబట్టి బాబుని కూడా ఇక్కడికే తీసుకొచ్చాం అనమాట. ఇక్కడ ఇషాని వచ్చేసి వాళ్ళ పెద్దనాన్న దగ్గర కూర్చొని చక్కగా యాపిల్ తింటుంది. భోజనాలు అన్నీ కూడా చాలా బాగా కుదిరాయి. టేస్ట్ చాలా బాగున్నాయి. అందరూ కూడా వచ్చిన వాళ్ళంతా కూడా హ్యాపీగా భోంచేసి చక్కగా బాబుని బ్లెస్ చేశారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ ఏంటంటే నేను భోజనాల దగ్గర ఎక్కువ కవర్ చేయలేదన్నమాట షూట్ చేయడము. అంటే వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇబ్బందిగా ఫీల్ అవుతారో ఏమో అని నేను కెమెరా తీయలేదు ఎక్కువ. జస్ట్ చిన్న చిన్న షార్ట్స్ వరకు తీశాను. ఇక భోజనాలు అయిపోయిన తర్వాత మేమంతా కూడా ఇంకా ఇంటికి వచ్చేసి ఉయ్యాల డెకరేషన్ స్టార్ట్ చేసామన్నమాట. యాక్చువల్లీ ఎక్కువ టైం లేదు మాకు. మార్నింగ్ అంతా కూడా గుడి దగ్గర సరిపోయింది. తర్వాత భోజనాలు యాక్చువల్లీ ఏంటంటే ఈవినింగ్ 4 తర్వాత ఉయ్యాల్లో వేస్తాం అనమాట. సో చాలా తక్కువ టైం ఉంది. ఇంకా పూలు అవి అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి మాకు ఈజీ అయిపోయింది. లేకపోతే బాగా లేట్ అయిపోయేది. సో నా తక్కువ టైంలోనే మేము ఏంటంటే ఇంకా పూలతోటే చుట్టూరు ఉయ్యాల చుట్టూరు ఇలా అలంకరిస్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఆరోహికి ఈశాన్వి కూడా ఇదే ఉయ్యాలన్నమాట. ఆ మధ్యలో క్లాత్ మారుస్తూ ఉన్నాము. ఉయ్యాలైతే వాళ్ళకి కూడా సేమ్. ఇప్పుడు మా బుడ్డోడికి కూడా ఇదే ఉయ్యాల. సేమ్ వాళ్ళకి ఎలా చేసామో బుడ్డోడికి కూడా అలాగే బాగా డెకరేషన్ చేసి చేస్తున్నాం అనమాట. సో అమ్మ వాళ్ళు అయ్యి వేరే పనులు చూసుకుంటున్నారు. ఇక్కడ నేను, మా బావగారు, మా అక్క వాళ్ళ అత్తగారు, అక్క అందరం కలిసి ఉయ్యాల డెకరేషన్ చేస్తుందనమాట. సో మనం ఏ ఈవెంట్ అయినా, ఫంక్షన్ అయినా ఎంత గ్రాండ్గా ఎంత ఖర్చు పెట్టి చేసాము అనేది కాకుండా నా దృష్టిలో హ్యాపీనెస్ ఏంటంటే అందరం కలిసి ఇన్వాల్వ్ అయ్యి చేస్తేనే అది చాలా బాగుంటుంది. నా దృష్టిలో వచ్చేసి మనకి ఆ క్షణం మనకి కొంచెం టైర్డ్ అయినట్టు అనిపించినా సరే మనం హ్యాపీగా చేస్తే అదే ఒక సెలబ్రేషన్, పెద్ద సెలబ్రేషన్ లా అనిపిస్తుంది. నా దృష్టిలో గ్రాండ్ గా చేసుకోవడం అంటే కూడా ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయ్యి కలిసి సెలబ్రేట్ చేసుకోవడం. డెకరేషన్ కానీ లేకపోతే మనం ఏదైనా సరే. సో ఇలా డెకరేషన్ కూడా చాలా చక్కగా వచ్చిందనమాట. సో నేను ఇంకా ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్లీ వచ్చేసి బాబుకి వచ్చిన మనీ కానీ, అంటే వచ్చిన గెస్ట్లు కానీ ఎవరైనా సరే బాబుని బ్లెస్ చేసి ఇస్తారు కదా మనీ రూపంలో ఏదైనా సరే. సో అదంతా కూడా మేము అక్కడ ఒక హుండీ లాగా పెట్టేసి మనీ వచ్చిన మనీని అంతా కూడా బాబు పేరు పైన గో సంరక్షణ నిధికి డొనేషన్ ఇచ్చామన్నమాట. ఇది వచ్చేసి మా నాన్నగారి ఐడియా అన్నమాట. ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని అడిగారు అక్క వాళ్ళని. అక్క వాళ్ళు కూడా వెంటనే చాలా బాగుంది, మంచిది, బాబుకి కూడా మంచి జరుగుతుంది ఇలా చేస్తే అని. సో వచ్చిన మనీ అంతని కూడా పోషణ అలాగే సంరక్షణ నిధికి డొనేషన్ లాగా ఇచ్చారనమాట. మా అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఉయ్యాల వేసే ముందు ఏంటంటే తాంబూలాలు అన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాము. ఇంకా ఉయ్యాల్లో వచ్చేసి ఫస్ట్ అక్కది పట్టు చీర వేశారు. తర్వాత వచ్చేసి పైన ఒక కాటన్ క్లాత్ వేశారనమాట. చుట్టూ కూడా 4 వైపులా తాంబూలం పెట్టారు. పెట్టిన తర్వాత 5గురు ముత్తైదులు కలిసి ఉయ్యాల్లో వేస్తున్నారు. ఇషాన్వి అప్పుడు కూడా ఇలాగే చేశారు. పెద్దవాళ్ళతోటి ఉయ్యాల్లో వేపించాము. ఇంకా ఇషాన్వి అయితే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తేజ ఇంటికి తీసుకెళ్లి పడుకోబెట్టారు. ఇంకా ఉయ్యాల్లో వేసే టైంకి ఇషాన్వి వచ్చిందనమాట. ఇషాన్వి వచ్చేసి నేను కూడా ఉయ్యాలు ఊపుతా అని ఊపుతా ఉంది. సో అట్లాగా ఉయ్యాల ఫంక్షన్ జరిగింది బాబుది.
ఉయ్యాల్లో వేసిన తర్వాత అందరూ కూడా అక్షంతలు వేసి బాబుని ఆశీర్వదించారు. ఇంక ఈశాన్వి అయితే అసలకి ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదనమాట. నేనే ఊపుతా అని తనే ఊపుతా ఉంది బాబుని. అలాగే కొడతా ఉంది కూడా. జోలపాట కూడా పాడుతుందనమాట. చాలా క్యూట్‌గా అనిపించింది. ఇషాని వచ్చేసి తమ్ము, తమ్ము అని పిలుస్తుందనమాట వాళ్ళ తమ్ముడిని. యాక్చువల్లీ తను కూడా ఇంకా చిన్న పిల్లే కదా! సో, అందుకని తమ్ము, తమ్ము లాలి జో అని పాట పాడుతా ఉంది. చాలా క్యూట్‌గా అనిపించింది నాకైతే. సో, అలాగా మా బాబుది ఉయ్యాల ఫంక్షన్ జరిగింది. సో, అదనమాట ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే థాట్స్ ఆఫ్ చిన్ని ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఆరుహి అండ్ ఇషాన్వి అయితే బాబుకి జోలపాట పాడుతున్నారు. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయి అనుకుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.